బూర్గంపాడు మండల పరిధిలోని ఉపశాఖ గ్రామ పంచాయతీకి చెందిన జారెసాయి అనే యువకుడు ఇటీవల వరద ప్రమాదంలో చిక్కుకొని గల్లంతైన నేపథ్యంలో నేడు వారి కుటుంబ సభ్యులకు కలిసి పరామర్శించి మనోధైర్యం చెప్పిన దినచర్య కార్యక్రమాలకు 10,000 రూపాయలు అందజేసిన శాసనసభ్యులు ప్రియతమ నాయకులు పాయ వెంకటేశ్వర్లు. గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడి మన కుటుంబానికి తప్పనిసరిగా ప్రభుత్వం అండగా ఉంటుంది, అన్ని విధాలు ఆదుకుంటుంది, ఏ ఇబ్బందులు ఓటు లేకుండా. మేము అందరం ఉన్నాం, ధైర్యంగా ఉండండి. దురదృష్టం ఇది, వరద దక్కిన తర్వాత పోవడం అనేది దురదృష్టం. 7గురిలో 6 నుండి ఒకరే పోవడం అనేది అది బ్యాడ్ లెక్క, బాధాకరం. అది అట్లా జరగడం అనేది. ధైర్యంగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి. తప్పనిసరిగా ప్రభుత్వం తరఫున మనం ఆదుకుందాం. మీతో మొన్న కూడా వరద పట్టి సరిపోతే వెంకటాపురం ప్రభుత్వం తరఫున కూడా సాయం ఇప్పిస్తా. మీకు ఏది కావాలన్నా నేనున్నా, మీ ఎమ్మెల్యేగా మీ కుటుంబంలో కొడుకులాగా ఉన్నా. నేను ఏ సాయం కావాలో చేసి పెడతాను. నేను ధైర్యంగా ఉండండి, ఈ ఖర్చులో ముంచుకోండి. ఇబ్బంది లేకుండా చూడండి, చెప్పి తీసుకుంటే పెన్షన్ వస్తుంది. 2-3 నెలలు వస్తుంది పెన్షన్ స్కీమ్. వచ్చినప్పుడు మనం ఏడ్చినా తిరిగి రాదు, ఇక మన చేతిలో లేదు. దేవుడు తీసుకెళ్ళాడు అంతవరకు, అంతే టైం. రైట్ అమ్మా, ధైర్యంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ M4 న్యూస్ ఛానల్.